ఈ వీడియో చూస్తున్న అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరు థంబ్‌నెయిల్ చూసుంటే ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామో ఈ పాటికే మీకు క్లియర్ కట్‌గా అర్థమైపోయి ఉంటుంది. ఇప్పటికీ పుట్టగొడుగుల్లాగా పెరుక్కుంటూనే వస్తున్నారు. కళ్యాణ్, తనూజ వీళ్ళకి హేటర్స్ అనమాట. ఫ్యాన్స్ ఎంతమంది వీళ్ళకున్నారో హేటర్స్ అంతకు మించే ఉన్నారు. నెగిటివ్‌గా పోర్ట్రేట్ చేసేవాళ్ళు. వీళ్ళు మంచి పనులు చేస్తున్న చాలామంది దరిద్రులు ఇప్పటికీ నెగిటివ్‌గా స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ దాని గురించి డిస్కస్ చేద్దాము. అండ్ అలాగే చాలామంది నాకు మెసేజ్‌లు చేస్తున్నారు. ఇన్‌స్టాలో కావచ్చు. అండ్ అలాగే అన్న ఎప్పుడు అసలు కళ్యాణ్ పడాల సాంగ్ ఎప్పుడు వస్తుంది ఏంటి మనకి బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది ఈ టైంలో రిలీజ్ చేస్తే కొంచెం బాగా హిట్ అవుతుంది కదా సాంగ్ అని చెప్పేసి దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను క్లియర్ కట్గా అసలు ఎప్పుడు వస్తుంది ఏంటి అని. అండ్ అలాగే తనూజ గారు ప్రెజెంట్ వెబ్ సిరీస్లు ఏం చేస్తున్నారు అండ్ అలాగే మూవీస్ ఏమన్నా చేస్తున్నారా లేదా దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. దయచేసి వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వీడియో చూసే ముందు ఫస్ట్ కింద ఒక లైక్ బాక్స్ ఉంటుంది, దాన్ని పగలగొట్టండి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఖచ్చితంగా తెలియాల్సిన విషయం ఈ వీడియో హేటర్స్కి లైక్ అయితే చేయండి ఫస్ట్. అండ్ అలాగే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. దీని తర్వాత మనం బిగ్ బాస్ వీడియోస్ అప్డేట్స్ చేయబోతున్నాం. అండ్ అలాగే కళ్యాణ్ తనుజకి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మన యూట్యూబ్ ఛానల్ ఉండబోతున్నాయి. వాటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఇప్పటికీ హేటర్స్ ఇన్ని రోజులు అవుతుంది. ఇప్పటి నుంచి వాళ్ళలో మనం ఎక్కడ చూసినా కూడా ఒక నెగిటివ్ పాయింట్ లేదు. బయటకు వచ్చిన తర్వాత ఆ ఫ్యాన్స్ని అప్రోచ్ అవ్వడం కానీ కొంతమంది ఉంటారు ఫ్యాన్స్ రాగానే బిల్డప్లు ఓవర్ యాక్టిట్యూడ్ అవన్నీ చూస్తుంటాం. కానీ ఇప్పటి వరకు వీళ్ళల్లో కళ్యాణ్ తనుజ వీళ్ళిద్దరిలో యాక్టిట్యూడ్ అనేది చూడలేదు. వీక్లీ వన్స్ అన్నా లేకపోతే 2 వీక్స్కి ఒకసారన్నా లేకపోతే మంత్కి ఒకసారన్నా కుదరకపోతే మీరు వాళ్ళు మరీ బిజీగా ఉంటే ఫ్యాన్స్కి అసలు మీటింగ్ పెట్టడం, ఇంటర్వ్యూస్, వాళ్ళ క్వశ్చన్స్ అసలు ఫ్యాన్స్ క్వశ్చన్స్ అడిగితే వీళ్ళు ఆన్సర్స్ ఇవ్వడము ఎవరండి చేస్తారు ఈ రోజుల్లో? అసలు ఎవరిని పట్టుకున్నారు ఈ రోజుల్లో? అసలు కొంచెం ఫేమ్ రాగానే అందరూ అసలు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వాళ్ళు హైప్లో. అండ్ అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు. కానీ వీళ్ళకి ఎంత ఫేమ్ వచ్చినా కానీ ఒక బిగ్ బాస్ 9లో రన్నర్గా ఉన్నా కానీ బయటకు వచ్చిన తర్వాత రేమేమన్నమైంది ఈ ఆడియన్స్ వల్లే కదా, వీళ్ళు ఓటేస్తేనే కదా మనం విన్ అయిందని చెప్పేసి స్టిల్ ఇప్పటికీ వాళ్ళని గుర్తు పెట్టుకొని మంచి పనులు చేసుకుంటూ అసలు ఏ నెగిటివిటీ లేకుండా ఇప్పటికీ వస్తే అది కూడా కొంతమందికి చూసి అన్నం అరగనట్టు అరగట్లా. కొంతమందికి మీరు మంచిగా ఉంటే ఎలా, మేము ఏదో ఒకటి చేస్తాం కదా అన్నట్టు ఇప్పటికీ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా కానీ వాళ్ళిద్దరు మాత్రం టూ మచ్ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికీ కట్టు కదండి. వీళ్ళేదో చాలామంది విడతీయాలని చూస్తున్నారు, కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ చేసి కళ్యాణ్ తనుజని కొంచెం వేరు చేయాలని చూస్తున్నారు. అది ఎప్పటికీ జరగదు. వాళ్ళు ఎప్పటికీ ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. ఇది రాసి పెట్టుకుంటే ఒక పెన్ను పేపర్ ఉంటే ఇది మాత్రం హేటర్స్ కొంచెం గట్టిగానే చెప్తున్నాను. అండ్ అలాగే కళ్యాణ్ పడాల అసలు ఆ సాంగ్ ఎప్పుడు వస్తుంది ఏంటి అంటే ఇది ఈటీవీ విన్ వాళ్ళకు వాళ్ళు ఇచ్చేశారు. ఇంకా ఈ రైట్స్ ఇప్పుడు కళ్యాణ్ పడాల దగ్గర అయితే మా డైరెక్టర్ దగ్గర అయితే హీరోయిన్ దగ్గర అయితే లేవు. ఈటీవీ విన్న వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు వస్తుంది. మరి ఇది ఎప్పుడు వస్తుంది? బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు పట్టించుకోరు కదా అంటే బిగ్ బాస్ లోపే రావచ్చు. సెప్టెంబర్ 7th మనకి బిగ్ బాస్ 10 అనేది స్టార్ట్ అవుతుంది. అంతలోపే సాంగ్ వచ్చే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి. ఇది ఈటీవీ విన్లో వస్తుంది. ఇది చాలా గుడ్ న్యూస్. అండ్ కళ్యాణ్ పడాలకి కానీ ఈ సాంగ్ ఖచ్చితంగా హిట్ అవుతుందండి, ఇంక ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అండ్ కళ్యాణ్ పడాలకి మంచి యూజ్ అవుతుంది. ఈ సాంగ్ చూసిన తర్వాత కళ్యాణ్ పడాలకి లవ్ స్టోరీస్ అయితే బాగా సెట్ అవుతాయి అని అయితే నాకు బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎక్కువగా ఏ కామెంట్ చేస్తారో చూద్దాము. అండ్ అలాగే చాలామంది అడుగుతున్నారు కళ్యాణ్ తనూజ ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది కదని. ఎందుకు బాగుండదండి? నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు ఊహించుకుంటేనే ఏదోలా ఉంది, అబ్బా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. కానీ దానికి తగ్గట్టు ఒక స్టోరీ రావాలి, మంచి డైరెక్టర్ దొరకాలి, వాళ్ళు వచ్చి చెప్పాలి, ఇదంతా ఉంటుంది. అండ్ తొందర ఏం అవసరం లేదు. వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి మూవీస్ కానీ వెబ్ సిరీసెస్ కానీ కళ్యాణ్ పడాల కూడా మనకి మూవీస్ స్టోరీస్ వింటున్నట్టు లేకపోతే వెబ్ సిరీస్ స్టోరీస్ వింటున్నట్టు అప్డేట్లు అయితే వస్తున్నాయన్నమాట. ఏ అప్డేట్ తెలిసినా నేనైతే మీకైతే తెలియజేస్తాను. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇదనమాట ప్రస్తుతానికైతే ఆల్బమ్ సాంగ్ రిలీజ్ దీని మీద కాన్సన్ట్రేషన్ పెడతాము. అది రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత నెక్స్ట్ అసలు కళ్యాణ్ పడాల అసలు వెబ్ సిరీస్లు చేస్తున్నాడా, మూవీస్ చేస్తున్నాడా, వాటి గురించి అయితే ఖచ్చితంగా డిస్కస్ చేద్దాము. ఇంకా తనూజ గారు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు. ముద్దమందారం సీరియల్ ఎప్పుడో ఉంది, చాలా హైలైట్ అయింది. అండ్ అలాగే ఆ ముద్దమందారం సీరియల్ తరువాత బిగ్ బాస్ 9 అనేది చాలా యూజ్ అయింది. తనూజ గారికి మంచి ఫేమ్ వచ్చింది. ఇప్పుడు వెబ్ సిరీస్ల మీద బాగా అమెజాన్ ప్రైమ్లో మంచి వెబ్ సిరీస్లు చేస్తున్నారు. అలాగే ఇంకా మూవీస్ కూడా చేస్తున్నట్లయితే మనకి న్యూస్ అయితే వచ్చింది. హీరోయిన్ మెటీరియల్ అండి తనూజ గారు, బాగుంటారు. అసలు బాలేనో ఎంతోమంది అసలు ఓవర్ మేకప్లు వేసుకొని చేస్తున్నారు మూవీస్లు వెబ్ సిరీస్లో. అలాంటిది న్యాచురల్ బ్యూటీ అనమాట మన తనూజ గారు, బంగారం లాగా ఉంటారు. అలాంటప్పుడు తనూజ గారు చేయడంలో తప్పేముంది? ఖచ్చితంగా హీరోయిన్ మెటీరియల్ తనూజ
గారు ఖచ్చితంగా హీరోయిన్గా సక్సెస్ అయితే అవుతారు. కళ్యాణ్ ఇక్కడ హీరోగా అయితేనే తనుజ గారు అయితే హీరోయిన్గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ ఓపిక ఉంది, ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ అనేది ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి. అండ్ తనుజ గారి మూవీ అప్డేట్స్ గురించి అయితేమే అండ్ అలాగే వెబ్ సిరీస్ అప్డేట్స్ గురించి మీరు చూసుకున్నట్లయితే రీసెంట్గానే ఒక పోస్ట్ కూడా వచ్చింది తనుజ గారిది. అండ్ ఇద్దరు అమ్మాయిలు ఉంటారనమాట, తనుజ అండ్ ఇంకొక అమ్మాయి. అండ్ వీళ్ళకి సంబంధించి ఒక వెబ్ సిరీస్ కూడా మనకు వస్తుంది. ప్రతి ఒక్క దాని గురించి నేను కనుక్కుంటున్నాను. కాకపోతే ఎందుకు చెప్పట్లేదంటే వాటి గురించి క్లియర్ అప్డేట్స్ తెలిసాకే చెప్తా. సగం సగం చెప్పకుండా వాటి గురించి మూవీస్ అయినా వెబ్ సిరీస్ అయినా ఏమైనా వచ్చినా కానీ క్లియర్ అప్డేట్స్ తెలిసాక ఒక వీడియో అయితే చేసి మీకైతే చెప్తాను. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇదన్నమాట మ్యాటర్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. లైక్ చేస్తేనే ఇది హేటర్స్ వరకు రీచ్ అవ్వాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో, చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇంకా మీకేమన్నా మైండ్లో డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రతి ఒక్క కామెంట్ని చదువుతాను, లైక్ చేస్తాను. అండ్ వాటి గురించి అప్డేట్స్ కనుక్కొని వీడియోస్ అయితే చేస్తాను. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇదన్నమాట వీడియో. ఇంకో మంచి అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.